మీరు కనిపించకుండా పోతేను ఏమైపోయారా అని వచ్చాను. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా సీతను ఏమీ చేయలేరు. ఇంకా సీత చేతిలో మీకు శిక్ష తప్పదు. దబిడి దిబిడే. సీత తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఈ చలపతన్నయ్య మహా. మనకి పంటి కింద రాయిలా తయారయ్యాడు. మామ్, చలపతికి జాతర చేయమంటావా? మీ మావయ్యని కూడా చంపేస్తావా గౌతమ్? తొక్కలో మావయ్య, నాకు అడ్డొస్తే ఎవ్వరినైనా చంపేస్తా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు సీత. అవును బాబాయ్ గారు, నా చుట్టూ ఉన్న సమస్యలకు పరిష్కారం దొరకాలన్నా, నన్ను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అన్నా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టక తప్పదు. సీతగా ఆ ఇంట్లోకి వెళ్ళలేను. అందుకే మిథునలా వెళ్ళడం కోసం ఈ ప్లాన్ చేస్తున్నాను. రామ్ వస్తున్నాడు. రావయ్యా రామ్, కూర్చో. ఏంటి అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు? మిథునతో మ్యారేజ్ ప్రపోజల్ గురించి నా డెసిషన్ మా పిన్ని వాళ్ళతో చెప్పాను కదా. మా డాడ్ వాళ్ళు మీతో చెప్పలేదా? నాకేం తక్కువ అని నన్ను రిజెక్ట్ చేస్తున్నావు రామ్? ఆ సీత కంటే నేను బెటర్ కానా? సీతతో నీకు కంపారిజన్ వద్దు మిథున. నీకేదో తక్కువైందని నిన్ను రిజెక్ట్ చేయడం లేదు. నాకు నా సీత ఉంది, మరో వైఫ్ వద్దు. ఆ సీత నీకు దూరంగా ఉంది కదా. మీరిద్దరూ త్వరలో డైవోర్స్ తీసుకోబోతున్నారు అని బయట ఓ టాక్ నడుస్తోంది. ప్రాణం పోయినా నేను సీతతో వీడిపోయే ప్రసక్తే లేదు. మీరు పెళ్లి గురించే మళ్ళీ నన్ను పిలిపించి ఉంటే సారీ అంకుల్, నేను వెళ్తున్నాను. ఆగవయ్యా, నిన్ను పిలిపించింది అందుకు కాదులే. రా కూర్చో. నీ సీతకి ఏదైనా ప్రాబ్లమా? ఇద్దరు సరదాగా వెళ్ళిరండి అయ్యా. ఆ విలేజ్ దగ్గరలోనే మన రిసార్ట్ ఉంది. మీరు అక్కడ స్టే చేయొచ్చు. 2-3 డేస్ అక్కడే ఉండి డీల్ ఫినిష్ చేసుకుని రండి. ఏంటి రామ్, నీకు ఓకే కదా? ఓకే బేబీ. నీతో రామ్కి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏమో డాడ్, ఇంటికి వెళ్ళి వాళ్ళ పిన్నితో మాట్లాడి చెప్తాడేమో. అవునా రామ్? అదేం లేదు అంకుల్. అయితే రేపు నువ్వు మిథున కలిసి బయలుదేరుతున్నారు కదా? మార్నింగ్ వచ్చి నన్ను పికప్ చేసుకోరా. ఇది మన ఫస్ట్ జర్నీ. ఓకే. సాధించావు సీత. రామ్ ఒప్పుకున్నాడు. ఎన్నోసార్లు వాదించింది, ఎవరూ నమ్మలేదు.
జన ఏంటి చచ్చిపోయిన సుమతి ఫోటోని చూస్తున్నాడు? సుమతి గాని గుర్తొస్తుందా? జన, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు జన? నా వల్ల సుమతి ఎన్నో కష్టాలు పడింది మహా. నా కోసం వాళ్ళ అన్నయ్యని ఎదిరించింది. నన్ను పెళ్లి చేసుకొని రామ్ ప్రీతిలు పుట్టాక నాకు దూరమైంది. తన రూపం మారిపోయి నాకు దగ్గరైనా విధి మళ్ళీ తనను దూరం చేసింది. చనిపోయిన వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా తిరిగి రారు కదా జన. సుమతి చనిపోలేదు, చంపబడింది. ఎవరో చాలా దారుణంగా సుమతిని చంపేశారు. ఇందాక సీత చూపించిన వీడియో చూసావు కదా? హంతకుడు తరుముతుంటే సుమతి ప్రాణభయంతో పరిగెత్తింది. సుమతిని వెంటాడి చంపాల్సినంత కోపం, పగ ఎవరికుందో తెలియడం లేదు. చనిపోయే ముందు పాపం సుమతి చాలా బాధపడింది. చనిపోతూ సుమతి సీత పేరు చెప్పింది కదా జన. సుమతి చావుకు సీతకు సంబంధం లేదు. సుమతిని చంపింది వేరే ఎవరో. ఆ హంతకుడెవరో తెలిస్తే